వైపు చూస్తే బెట్టింగ్ యాప్లు, ఇంకో వైపు చూస్తే డ్రగ్స్, ఇంకో వైపు గంజాయి, ఇంకా చెప్పుకుంటే మందు మత్తు పదార్థాలు జీవితాలను నాశనం చేసి పాడేస్తున్నాయి. ఒక దిక్కు గవర్నమెంటు, ఇంకో దిక్కు పోలీసులు, సామాజిక కార్యకర్తలు దినం అవేర్నెస్ కల్పిస్తున్నారు. అయినా చాలా మందికి వాటికే బానిసైతురు కదా. అయితే ఇక్కడ మాత్రం వాళ్ళందరికంటే జర విచిత్రంగా ఒకరు ప్రచారం చేస్తూ యూత్ ను బతిమలాడుతున్నాడు. మత్తు పదార్థాల సేవనంతో నరకప్రాయం జీవనం, మత్తు పదార్థాలపై తగదు విచక్షణ లేక పరుగు, తెలుసుకో అది ఊపిరి మించిన బురుగు. మైక్లా చెప్పుకుంటూ కరపత్రాలు వంచుకుంటూ డ్రగ్స్ వాడొద్దు, మత్తు పదార్థాలకు బానిసవ్వొద్దని విచిత్ర ఏషం గట్టి సమాజానికి తన వంతుగా ప్రయత్నం చేస్తున్నాడు. ఇగో ఈ ప్రభుత్వ టీచరు పేరు రాచకొండ ప్రభాకర్. సూర్యాపేట జిల్లా గోరంట్ల పనిచేస్తున్నాడు. ఒక దిక్కు పిల్లలకు పాఠాలు చెప్పుకుంటా, ఇంకో దిక్కు కుటుంబానికి అండగుంటూ తతింబ టైం అంతా ఓ యువత మేలుకో, డ్రగ్స్ ని తరిమేద్దాం, విజయాన్ని సాధిద్దాం ప్రచారం చేస్తున్నాడు. చెప్పండి సారు, డ్రగ్స్ మీద యుద్ధం చేయమని మీకు ఎవరు చెప్పిర్రు? ఈ మధ్య కాలంలో నా మిత్రుడు ధూమపానానికి అలవాటు పడి తమ విజ్ఞానవంతుడు అయినప్పటికీ కానీ విద్యావంత అయినా కానీ తన ఊపిరితిత్తుల క్యాన్సర్ తోటి ప్రాణాన్ని తీసుకోవడం జరిగింది. పాపం ఇన్నారుల్లా సారోళ్ళ దోస్తట బగ్గ చదువుకున్నప్పటికీ ధూమపానం చేయంగా కాలం చేసిండట. ఈ మాయదారి మత్తు పదార్థాలు చేయబట్టే అన్యాయంగా కుటుంబం ఆగమైంది. మా దోస్త్ అయినట్టు ఎవ్వరు కావద్దు, అట్లా కాకుండా ఉండేటందుకు నా ప్రయత్నం నేను చేస్తా అని ఇట్లా యుద్ధం ప్రకటించి రాష్ట్రంలోనే 2 అతిపెద్ద జాతరలైన దూరాజ్పల్లికి పోయి లక్షల మందికి ఇట్లా చెవులేసిండు. కానీ సారు నిజంగా గ్రేట్ పోండ్రి. ఒక దిక్కు పిల్లలకు బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకుంటూ ఇంత గొప్ప ప్రోగ్రాం పెట్టుకున్నాడంటే మీరు సూపర్ సారు. ఓ యూత్ పిల్లగాన్లు చూసిరు కదా, జర డ్రగ్స్ ను గంజాయిని మత్తు పదార్థాలను దగ్గరికి రానియకుండ్రి, మీ ఇంట్లో ఇబ్బంది పెట్టకుండ్రి, సరేనా?